నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం. నేను మీ విజయదాస్. కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల అధికారి వెంకటపతి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పులివెందుల మండలంలోని జెడ్పీటీసీలో రేపు జరగబోయే ఎన్నికలకు అవసరమైన సిబ్బంది మరియు పరికరాలన్నీ సిద్ధంగా ఉన్నాయంటూ పేర్కొన్నారు. మొత్తం 10,600 ఓటర్ల కోసం 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నల్లపురెడ్డి, ఎర్రబెల్లి, నల్లగొండవారిపల్లి గ్రామాలలో కొంతమంది ఓటర్లు పక్క కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ అసౌకర్యానికి పరిష్కారంగా ఆ ఊరి ప్రజలు ఇతర కేంద్రాలకు వెళ్లేందుకు బస్సులు మరియు ఆటోలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బందిని మోహరించారు. ప్రతి పార్టీ తరపున ఒక ఏజెంట్కు మాత్రమే అనుమతి, అది వారు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగానే కేటాయిస్తామంటూ పేర్కొన్నారు. సామరస్యపూర్వకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. 2025 పులివెందుల జెడ్పీటీసీకి రేపు అనగా 12వ తేదీ ఆగస్టు 2025 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దీనికోసం మనకు 15 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 15 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో 9 లొకేషన్స్లో ఇవి ఉన్నాయి. వీటికి పిఓ ప్రిసైడింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ 3, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్స్కు 5 మంది స్టాఫ్ తరఫున, అంటే 15 స్టేషన్స్కు 75 మెంబర్స్ పోలింగ్ స్టాఫ్ ఉన్నారు. వీరికి ఇంకా సహాయం చేయడానికి పంచాయతీ సెక్రటరీసు, విఆర్ఓలు, బిఎల్ఓలు, 3 రూట్లకు 3 జోనల్ ఆఫీసర్స్, 3 రూట్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేశాము. మొత్తం పోలింగ్ ఓటర్లు 10,601 మంది ఉన్నారు. మనకు నల్లగొండవారిపల్లి, నల్లపురెడ్డిపల్లి, ఎర్రబల్లి ఈ 3 పోలింగ్ కేంద్రాల్లో అదే గ్రామంలోని ఓటర్లకు పక్క గ్రామంలో ఉన్న కేంద్రాల్లో ఓటింగ్ చేయడానికి నిర్ణయింపబడింది. అయితే దీనికి ఈ అసౌకర్యానికి గాను మనం బస్సులను అందుబాటులో ఉంచడం అయింది. ఆటోలు, బస్సులను అందుబాటులో ఉంచాము. అక్కడ 3 గ్రామాల్లో కూడా 3 హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేశాము. వాళ్ళ చేతిలో ఓటర్ లిస్టులు కూడా ఉంటుంది. ఎవరికి అక్కడ హెల్ప్ డెస్క్ సంప్రదించితే అక్కడ ఎవరికి ఎక్కడ ఏ గ్రామంలో పోలింగ్ ఉందో అది కూడా వాళ్ళు తెలియజేస్తారనమాట. పీఓలు 15 పోలింగ్ కేంద్రాలకు 15 మంది పీఓలు, 15 మంది ఏపీఓలు ఉంటారు. అదర్ పోలింగ్ ఆఫీసర్స్ 3 ఉంటారు. సిబ్బంది 75 మెంబర్స్ యాక్చువల్ పోలింగ్ సిబ్బంది. వీరికి సహాయంగా ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ కల్పించడానికి 3 రూట్లోనూ 3 జోనల్ ఆఫీసర్స్ ఉంటారు, రూట్ ఆఫీసర్స్ ఉంటారు. మైక్రో అబ్జర్వర్స్ కూడా 9 లొకేషన్స్లో 9 మంది ఉంటారు. ఇంకా పోలింగ్ అన్ని కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ఉంటుంది. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, అరేంజ్ చేసాం. లోపల బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఉంటుంది. పోలీస్ సిబ్బంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కేటాయించారు. స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. తర్వాత రిసెప్షన్ కేంద్రం మనకు కడప మౌలానా, అక్కడ మను పాలిటెక్నిక్ దగ్గర రిసెప్షను, అక్కడ అకౌంటింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ మాత్రమే డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది మన దగ్గర. అంటే 5 గంటల సమయానికి ఎవరైతే కీలో ఉంటారో వాళ్లకు ఓటర్ స్లిప్లు ఇస్తాము. చివర ఉన్న వ్యక్తి నుంచి ఓటర్ స్లిప్లు ఇస్తాము. అప్పటి వరకు ఉన్న కీలో ఉన్న వాళ్ళందరికీ ఓటు సౌకర్యం కల్పిస్తాం. ఒక పార్టీకి ఒకరికి మాత్రమే. ఇప్పుడు పోలింగ్ ఏజెంట్ గారు పోలింగ్ ఏజెంట్లకు అక్కడ పీఓలకు రిపోర్ట్ చేస్తారు ఏజెంట్లు. రేపు వాళ్ళు ఇస్తారన్నమాట. అది జనరల్ ఏజెంటు ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు మేము ఇస్తాం. ఒక 4-5 మొత్తం వచ్చాయి. అవి ఈరోజు ఇస్తున్నాం. ఒక పార్టీ ఒకరినే ఇస్తాం. అంతే. ఒక క్యాండిడేట్కు, పార్టీ కాదు, కంటెస్టింగ్ క్యాండిడేట్కు ఒకరికి ఒక ఎలక్షన్ ఏజెంట్ మాత్రమే ఇస్తాం.
ఇస్తాం అంటే వాళ్ళు అప్లై చేసుకుంటేనే ఇస్తాం. పోలింగ్ బూత్లో ఎంతమందికి అక్కడ వాళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్ని సంప్రదిస్తే వాళ్ళు ఇస్తారు. అవును, గన్మెన్ కలిగి ఉన్న వాళ్ళకు పోలింగ్ ఏజెంట్గా పెట్టడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు కాబట్టి. అది నో ప్రాబ్లం. రిజర్వ్డ్ ఓట్లు ఇక్కడికి వచ్చి సంతకాలు చేయండి. అటెండెన్స్ సూర్యచంద్రారెడ్డి గారు అండ్ పద్మరామారెడ్డి గారు ఆర్ఓ గారి ఆదేశము పిఓస్ ఏపీఓస్ ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మీకు ఏదైనా ఏ మెటీరియల్ తక్కువైనా దయచేసి అడగండి. ఉంటారు వాళ్ళు ఆల్వేస్ మీకు అందుబాటులో ఉంటారు. ఏదైనా ఉంటే కూడా నా దృష్టికి తీసుకు